హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. మరాఠీలో కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడతావా ఛీ అంటూ జరిగిన ఒక ఘటన మీకోసం. మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగును అన్న గురజాడ మాట గుర్తుందా? ఇప్పుడు దానికి ప్యారడీ చేసి మతములన్నీ మాసిపోనే పోవు, భాషల కోసం కొట్లాడుకుందుము అనే కొత్త మాట రాయాలనుంది. దేశంలో ఇప్పుడంతా మతాల కోసం, భాషల కోసం కొట్లాడుకుంటూ ఉన్నారు. తెలుగు వాళ్ళు ఇంకా కొట్లాడే స్థితికి రాలేదు, కానీ కొంతవరకు పోరాడాలనే ఆలోచనతోనే ఉన్నారు. పక్కన కన్నడ, మరాఠీలతో పోలిస్తే మనం చాలా మేలే. ఏప్రిల్ 7న మహారాష్ట్రలోని కళ్యాణ్ ప్రాంతంలో ఉన్న దోంబివ్లీ ఊరిలో రాత్రిపూట పూనం గుప్తా, ఆమె స్నేహితురాలు జ్యోతి చౌహాన్, ఆమె చేతిలో 9 నెలల బిడ్డ స్కూటీ మీద వెళ్తున్నారు. తమ ఇంటికి వెళ్లే దారిలో కొందరు కూర్చునుండగా బండి నడుపుతున్న పూనం వారిని చూసి ఎక్స్క్యూజ్ మీ అంది. అంతే, గొడవ భగ్గున రాజుకుంది. ఏమే, మరాఠీలో మాట్లాడకుండా మాతో ఇంగ్లీష్లో మాట్లాడతావా? నీకంతటెక్కా, చదువుకున్నానని పొగరా అని ఆమె మీద మాటల దాడి చేశారు. ఆమెను ముందుకు పోనివ్వకుండా అడ్డుకున్నారు. వాళ్ళంతా ఆమె ఉంటున్న వీధిలోని వారే. గొడవ కాస్త చిలికి చిలికి గాలివానయింది. అందరూ పోగై స్కూటీ మీదున్న వాళ్ళను కిందకు లాగి మరీ దారుణంగా కొట్టారు. మరాఠీ మాట్లాడతావా, మా చేతుల్లో చస్తావా అంటూ వారిద్దరిపై దాడి చేశారు. ఆ గొడవలో 9 నెలల బాబుకు కూడా దెబ్బలు తగిలినాయి. గొడవ ఆపేందుకు వచ్చిన పూనం భర్తను సైతం దారుణంగా కొట్టారు. విషయం పోలీసుల దాకా వెళ్ళింది. ఇదంతా వీధి గొడవలు అని తేల్చేశారు. రెండు వైపులా గాయాలున్నాయి కాబట్టి ఇద్దరి మీద ఫిర్యాదు నమోదు చేశారు. గొడవ జరుగుతున్న సమయంలో ఎవరో తీసిన వీడియో పూనంకి దొరకడంతో దాన్ని పోలీసులకు అందించి కొత్తగా మళ్లీ ఫిర్యాదు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇది మొదటి ఘటన కాదు. సరిగ్గా 15 రోజుల క్రితం మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కార్యకర్తలు వెళ్లి ఓ సెక్యూరిటీ గార్డుపై దాడి చేశారు. అతను మహారాష్ట్రలో పనిచేస్తూ మరాఠీలో మాట్లాడటం లేదని కొట్టారు. చేతులు కట్టుకుని క్షమాపణలు చెప్పేలాగా చేశారు. పైగా ఎవరైతే మహారాష్ట్రలో ఉంటారో వాళ్ళంతా తప్పకుండా మరాఠీలోనే మాట్లాడాలని హుకుం జారీ చేశారు. ఈ హుకుంలు ఎలాగో సామాన్యులకే తప్ప సంపద ఉన్న వారికి కావు. మరాఠీ బలవంతపు ప్రయోగం మాత్రం అక్కడ జరుగుతూనే ఉంది. హింసాత్మకంగానూ మారుతుంది. ఆ మధ్య కర్ణాటకలో కూడా హిందీ, తెలుగు బోర్డుల మీద దాడి జరిగింది. సో మతాల గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు భాషల వారీగా గొడవలు మొదలయ్యాయి. ఈ దేశంలో ఉండాలంటే ఇక ఒక్కో మనిషి ఇంగ్లీష్ కాకుండా 5-6 భాషలు నేర్చుకోవాల్సి రావచ్చు.